ప్రార్థన చేయడం ద్వారా ప్రయోజనాలు మనం తెలుసుకుందాం. ప్రార్థన చేస్తే నాకేం కలిసి వస్తుంది, ప్రార్థన ఎందుకు చెయ్యాలి, చేయడం వల్ల నాకు ఫలితం ఏంటనే అంశం మీద పరిశుద్ధాత్మ దేవుడు కొద్దిసేపు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రార్థన ప్రతి ఒక్కరూ చెయ్యాలి. పురుషులు చెయ్యాలి, స్త్రీలు చెయ్యాలి, పిల్లలు చెయ్యాలి, యవనస్తులు చెయ్యాలి. ప్రతి దేశస్థుడు, భూమి మీద చెల్లడము కలిగి ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా ప్రార్థన ఎంతైనా అవసరం. ఆ ప్రార్థన చేయమనే ప్రభువులు వారు నేర్పారు. హల్లెలూయా. ఆ ప్రార్థన చేయడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో ఫస్ట్గా ముందు మనం ధ్యానించుకుందాం. మనకి ఉన్న అలవాటు ఏముందంటే, ప్రార్థన చేస్తే మన బిడ్డలు పాస్ అయిపోవాలి, ప్రార్థన చేస్తే నా జబ్బు తగ్గిపోవాలి, ప్రార్థన చేస్తే నా బిడ్డలు నా మాట వినాలి, ప్రార్థన చేస్తే నా భర్తలు త్రాగబోతులుగా ఉన్నారు మారిపోవాలి, ప్రార్థన చేయండి అయ్యగారు, ప్రార్థన చేయండి అమ్మగారు అని అంటాం. ప్రార్థన మనం ఏం చేసామనంటే అంత మాత్రమే పరిమితంగా ఉంచేసుకున్నాం. ఆ ప్రార్థనే మనము ఈ లోకంలో సంబంధంగా ఉన్నటువంటి విషయాల కోసం మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ ప్రార్థన చేయడం వల్ల నువ్వు ఆత్మీయంగా పొందుకున్న లాభాలను చూసి మనం మాట్లాడుకుందాం. మనం ఎప్పుడైతే ఆత్మీయ లాభాలు పొందుకొని ప్రార్థన చేసేమో అవి నువ్వు వెతకకుండానే నీ చుట్టూ తిరుగుతాయి. హల్లెలూయా. నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాలను ఇంటిని కప్పేస్తాయి. ఎప్పుడూనంటే నువ్వు పరలోక ఆశీర్వాదాల కొరకు ప్రార్థించినప్పుడు. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి తల్లి. వారందరి ఎడల ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపు వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వానిని ఎట్లు విశ్వసించుదురు. చాలు తల్లి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ మనం ఏం చెప్పుకున్నాం, ముందు ప్రార్థన చేస్తే మనకన్నీ ఈ లోకంలో జరిగిపోవాలి, ఈ లోకంలో అన్నీ మనం పొందుకోవాలి, లోకంలోనే మనం ఉండాలి అని మాట్లాడుతున్నాము. కానీ ప్రార్థన చేయడం వల్ల పౌలు గారు మాట్లాడుతున్నారు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మనకే గొప్పగా మహిమ కలుగును గాక. నీవు ప్రార్థన చేస్తే, నీ కుమారుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తే పొందుకోవలసింది మొదటగా ఏంటి తల్లి? రక్షణ. చప్పట్లు కొట్టి దేవుని మహిమపద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, సంఘంలో జరుగుతున్నది ఏంటి అంటే, ప్రార్థన చేస్తే మా అబ్బాయి పాస్ అయిపోవాలి, ప్రార్థన చేస్తే మా అమ్మాయికి మంచి చుట్టారకు రావాలి, ప్రార్థన చేస్తే పోయిన గేదెలు దొరకాలి, ప్రార్థన చేస్తే మా ఆయన తాగుడు మానేయాలి. ఇది మనం కోరుకునే కోరిక. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు వాక్యము చేత పట్టబడినప్పుడు ఆయన మాట్లాడుతూ రోమా సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, ప్రార్థన చేస్తే ఏమొస్తుందంట? మనకి రక్షణ వస్తుందట. ఎంత గొప్ప మాట తల్లి. ఎప్పుడైనా ఆలోచించామో మనము? ప్రార్థన చేయడం వాళ్ళకి వచ్చినటువంటి ప్రయోజనాలు. వాడు విశ్వాసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వాసింప. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఒక వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తే, అతని రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆయనలో విశ్వాసం పెరుగుద్ది, ఆయనని దేవుని సన్నిధికి వస్తాడు, రక్షింపబడతాడు. రక్షింపబడిన తర్వాత ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఘనముగా పొందుకుంటాడు. హల్లెలూయా. మొత్తం క్రైస్తవుడికి, మానవునికి కావలసినది రక్షణ. రక్షణ. హల్లెలూయా. నోవహుతో మాట్లాడాడు దేవుడు, నోవహు నువ్వు ఓడగట్టు, రక్షణనే ఓడగట్టు. కట్టాడా? వెంటనే లోబడ్డాడు. 9 గంటలకు ప్రార్థనకి ఇవ్వాలంటే మనము లోబడుతున్నాం. లోబడని వల్లని వానికి కూడా లోబడునుగాక. 9 గంటలకే ప్రార్థన వద్దురుగాక. నోవాహు లోబడినట్లుగా నా బిడ్డలు లోబడుదురుగాక. ఆ రక్షణ ఓడలో ఎంతమంది వెళ్ళారో, ఆ వరద ప్రళయం నుంచి తప్పించుకున్న వారే రక్షింపబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నావ కట్టు, నువ్వు వాడకట్టు, అందులోకి అన్నీ ఇస్తాను, అన్ని సామాగ్రిలు ఇస్తాను, వరద వస్తుంది, మరి ప్రపంచం అంతా కరువైపోతుంది, అందులోకి అన్నీ నింపుకొని అనలేదు. ప్రార్థన ఆత్మ ద్వారా జంటలుగా నడిపించు నోవహు అన్నారు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా జంటలుగా మనము దేవుని సన్నిధికి వస్తే రక్షింపబడతాము. రక్షింపబడితే దేవునికి మహిమ, నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరము. హల్లెలూయా. నువ్వు రక్షింపబడకుండా దేవుని దగ్గరికి వెళ్ళడము అసంభవము. అందుకు ప్రార్థన చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేసి రక్షింపబడి దేవుని అడుగు జాడల్లో నడిస్తే నీకు ఈ లోకంలో ఏమి కావాలో అన్నీ కూడా నా ప్రభువారు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దానికోసం మనం ప్రార్థన చెయ్యం. మా బిడ్డలతో తిరుగుతున్నారండి,
80,000 70,000 ఫోన్ కొనుక్కుని తిరుగుతున్నారండి, మందిరానికి రమ్మంటే రావటం లేదు, మీరు ప్రార్థన చేయరా? మా భర్త తాగేసి అక్కడ పడిపోతున్నాడు, మీరు ప్రార్థన చేయరా? దీనికోసం మనం అడుగుతున్నాం. ప్రార్థనే ఈ అల్పమైనటువంటి ఈ భోగాల కొరకు, ఆ అల్పమైనటువంటి తుచ్చ కోరికల కొరకు మనం ప్రార్థన ఉపయోగించుకుంటున్నాం. కానీ ప్రార్థన అంటే వ్యక్తి రక్షింపబడుటకు ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన జీవితం నీలో ఉందా? నీవు రక్షింపబడ్డావు, నీ భర్త మందిరంలో మారు మనసు పొంది ఉన్నాడా? నీ బిడ్డలకి రక్షణ వచ్చిందా? ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ ప్రభు వారు ఆయన ఉచిత కృపను బట్టి ఆయన మేఘారూరుడే వచ్చినప్పుడు నిన్ను ఎత్తుకొని పోతే నీ బిడ్డల పరిస్థితి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? రొమ్ము కొట్టుకుంటూ అయ్యో అయ్యో మా అమ్మేది, మా నానేది, ఏది మా ఇల్లేది అని కింద విలపించే వారి సంఖ్యలో నీ కుటుంబం ఉండకుండా ఉండాలంటే నీకు ప్రార్థన అనే జీవితంలో ఎంతో విలువైంది. హల్లెలూయా. అందుకు ప్రార్థన చెయ్యాలి. మనం రక్షింపబడుటకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొర్నేలి మరి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు మనం చూద్దాం. మీరు చదవద్దు కానీ ఆయన విషయం చెప్తాను. ఆయన చాలా భక్తిపరుడు. మొదట వచనం చదువు తల్లి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు. చాలు తల్లి. అతను ఏంటంట? భక్తిపరుడు. ఎంతమందికంత అతను ఇటాలీ పటాలంలో శతాధిపతి, ఎంతమందికి అధికారి? 100 మంది మీద అధికారి. అతనికి ప్రార్థన అవసరమా? చెప్పాలి మీరు. ప్రార్థన అవసరమా? ప్రతి ఒక్కరికి ప్రార్థన అవసరమే. అది ఎంత భక్తిపరుడైనా ప్రార్థన చేశాడు కాబట్టి భక్తి జీవితములకు అతను మరి వ్రాయబడి ఉన్నది. భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, మంచి కార్యములు చేయగలిగిన వాడు, అందులోకి 100 మంది మీద అధికారి అయ్యి ఉన్నాడు. అతనికి ప్రార్థన అవసరం వచ్చింది. ఈ నెలంతా గ్రాసం ఉంటే మనకు ప్రార్థన వద్దు. ఈ నెలలో బట్టుబళ్ళు వస్తున్నాయంటే మనకు ప్రార్థన వద్దు. అవునా కదా తల్లి? ప్రార్థన వద్దు. సొసైటీ డబ్బులు పంచుతున్నారంటే మనకు ప్రార్థన వద్దు, మందిరం వద్దు. అవి ఎలా ఖర్చు పెట్టుకునే వరకు దేవుడు గుర్తురాడు. కానీ ఈ యొక్క శతాధిపతి కంట భక్తిపరుడట. ఆయన ఇంత అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మరవలేదట. ఆయన భక్తి జీవితము మరవలేదట. ఆ ఇంటిలో ఆయన ప్రార్థన చేయడం వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. కింద వచనాల్లోకి వెళితే ఆయన ఒక దర్శనం చూస్తాడు, పేతురుని రప్పించుకుంటాడు. పేతురు వచ్చి కూటం పెడుతున్నారు అని ఆలోచన కలిగి పేతురుని కబురు పంపించేటప్పుడు ఆయన కింద వాక్యంలోకి వెళ్తే కింద బంధువారిని అందరినీ కూడా సమకూర్చాడట. హల్లెలూయా. ఆ ఇంటి వారి వాక్యం కదట. ఆయన బంధువర్గాన్ని అంతటిని ప్రార్థన ద్వారా రప్పించి కూటం పెట్టి పేతురు లేచి మాట్లాడుతుంటే అక్కడున్న అన్యజనులందరూ రక్షణ పొందారట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అందుకు ప్రార్థన చేశాడు కొర్నేలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ బంధువులు మారుతున్నారా? మనం చెయ్యరానటువంటి అన్య ఆచారాలు చేసి బంధువుల్ని రప్పిస్తాం. మా అన్యాచారాల్లో మీరు కూడా పాలు పంపులు పొందండిరా, మీ ప్రార్థన పక్కన పెట్టండి కొంచెంసేపు బాబు అని రప్పిస్తాం తప్ప మా ఇంటికాడ ఈ రోజున కూటం జరుగుతుంది. యాజకులు మా మందిరానికి వచ్చి దేవుని బోధిస్తున్నారు, మీరు రండి, మా బోధకులు బోధ వినండి, మీరు మారు మనసు పొందండి, ఆత్మ పొందుకోండి అని కొర్నేలి వలి ఎప్పుడైనా బ్రతిమలి కూటం పెట్టావా? నీ ఇంట్లో పెట్టావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. అందుకే మీ కాళ్ళు చేతులు పట్టుకుని అయ్యగారు నేను బతిమాలతాం. దేవుని సేవకులు నీ గృహంలో అడుగుపెట్టితే నీకు నీ బంధువులకి కూడా ఆశీర్వాదము తల్లి. కూటం పెట్టండి. మీరు పెట్టకపోతే మేము వచ్చి మీ దగ్గర పెడతామని అంటున్నాం. కూటం పెట్టించుకున్నాడు. అన్యజనులందరినీ రక్షణ అనుభవంలోకి నడిపించాడు. కొర్నేలి అనేది శతాధిపతి అనే నీతిమంతుడు, యథార్థవంతుడు. అతను దాన కార్యాలన్నీ దేవుని దృష్టికి వెళ్ళాయి. హల్లెలూయా. అందుకు మనం ప్రార్థన చెయ్యాలి. అందుకు మనము కూటము పెట్టాలి. ప్రార్థన చేస్తే అనేక మందిని రక్షించాలి. ఆ బంధువులందరినీ రక్షించే గ్రంథము 55:6 త్వరగా చూసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. చాలు తల్లి అంటున్నారు ఇక్కడ. యెహోవా దొరుకు కాలమున ఆయన మనం వెతకిన సమీపంగా ఉండగానే ఆయన మనం వెతకాలట. హల్లెలూయా. కూటం పెడుతూ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చారా ఆవిడ? నేను కూటానికి వెళ్తాకి ఆవిడ మా ఇంటికి ఎప్పుడు రాలేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలా?
అని చెడ్డ మనసు కలిగినటువంటి సహోదరులు సహోదరులు లేకపోలేదు. అటువంటి చెడ్డ మనసు మీ హృదయం నుంచి ఈ క్షణమందే తొలగిపోవును గాక. హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమున మీరు ఆయనను వెతకాలి. వెతికే కాలంలోనే మనం వెతకాలి. ఎక్కడ పడిపోయిందో అక్కడే వెతకాలి. నేను కిందకి వెళ్ళాక ఎతుకుతానంటే కుదరదు. ఎక్కడ పడిపోయిన వస్తువును అక్కడే మీరు ఎతకాలి. ఎక్కడ నీకు రక్షణ సువార్త వాక్యము వినిపింప చేస్తున్నారో అక్కడే నువ్వు వెతకాలి. రేపు ఎతుకుతానులే, ఎల్లుండి ఎతుకుతానులే అంటే అది దొరకదు సుమా. యెషయా భక్తుడు మాట్లాడుతాడు, యెహోవా దొరుకు కాలమున మనం వెతికి ప్రార్థన చేసి ఆయన్ని పట్టుకోవాలట. ప్రార్థన చేయడం వల్ల రక్షణ వస్తుంది. రెండోది శాంతి సమాధానం మనకి లభిస్తాయి. నువ్వు ప్రార్థన చేయడం వల్ల నీకు సమాధానం వస్తుంది. నువ్వు దుఃఖంలో బాధలో ఉన్నావు అనుకో, మందిరంలోకి రాలేనటువంటి పరిస్థితి నీకున్న ఎడల ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసుకుని వాక్యం చదివి ప్రార్థన చేయడం వల్ల నీకు ప్రశాంతత, శాంతి, సమాధానం దొరికింది. ఫిలిప్పు రాసినటువంటి పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 5-7 వరకు చదవండి తల్లి. నీకు ఏమి వస్తుంది ప్రార్థన చేయడం వల్ల? సహాయమును సకల జనులకు తెలియబడనియుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవుని గూర్చియు చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. మీకు శాంతి సమాధానము దొరకాలంటే మనం ఏం చేయాలట? ఆయన దొరుకు కాలాన్ని ఆయన వెతికి పట్టుకుని నీలో ఉన్నటువంటి అశాంతిని పోగొట్టుకోవాలి, అసమాధానాన్ని పోగొట్టుకోవాలి. నీకు శాంతి సమాధానము దొరకాలంటే నీకు ప్రార్థన ఒక్కటే. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, వెతికాను జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. అయ్యా చివరికది నీలోనే కనుగొన్నాను. హల్లెలూయా. సంతోషము, నీకు సమాధానము దొరకాలంటే దేవుణ్ణి వెతకాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెతికితే ఆయన దొరకరట. యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు, ఆయన దొరుకు కాలాన్ని మనం వెతకాలి. వెతికితే నీకు సమాధానం వస్తుంది. నేను ఎప్పుడు కూడా నా ప్రార్థనలో ప్రశాంతత, నెమ్మది కోరుకుని ప్రార్థన చేస్తాను. ఆ ప్రశాంతత, నెమ్మది కోల్పోతే ఈ లోకంలో మనం ఏ పని చేసినా చెయ్యలేము. కుదురుండదు మనసు. అయ్యి పొందుకుని భాగ్యము దయచే ప్రభువా, అది నీ దగ్గరే ఉంది ప్రభువా, అది మీలోనే ఉంది ప్రభువా, అది నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రతి ఒక్కడు, విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. అది వెతకాలన్నమాట. దాన్ని అది వెతికితే ఎక్కడ దొరుకుతుంది? డబ్బులు వెతికితే దొరుకుతుందా? కదే నువ్వేమన్నా దానం చేస్తే దొరుకుతుందా? ప్రార్థన చేస్తేనే దొరుకుతుందని అపోస్తలుడైన పౌలు మళ్ళా ఫిలిప్పీ సంఘానికి రాస్తా 11వ అధ్యాయము 29 కూడా చదవండి తల్లి. మత్తయి సువార్త, మత్తయి గారు రాస్తూ 11వ, సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చాలు తల్లి. ఇక్కడ మత్తయి గారు మాట్లాడుతూ అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. పెద్దల దగ్గరికి వెళ్ళకండి, ఆ ఇంటికి తిరగండి. సమాధానం లేదు పిల్ల, బాగా లేదు పిల్ల, మనసు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు పిల్ల అన్న వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను కనుక, దీన మనసు గలవాడను కనుక మీ కాడి నా మీద మోపండి, ప్రార్థన చెయ్యండి, మీ భారం అంతా నా మీద పెట్టండి, మీకేది అవసరతో నాతో చెప్పుకోండి, నా సన్నిధికి రండి, నా కాడి తేలికగా ఉంటుంది, మీరేమీ వెలచి కొనక్కర్లేదు. ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి ప్రజల కొరకు మత్తయ్య గారు మాట్లాడుతున్నారు. మీ భారం అంతా నా మీద వెయ్యండి, మీ బిడ్డల భారం అంతా నా మీద వెయ్యండి. ఈ భారం అంతా లోక పాపము మోసుకొని పోవచ్చున్నా గొర్రె పిల్ల మోస్తుంది. ఇవన్నీ కూడా
మీరు ప్రయాస పడకండి. నా మీద వేస్తే ఎలాగా? వారానికి ఒకసారి వచ్చా, అప్పుడప్పుడు వచ్చా, అప్పుడప్పుడు వచ్చి మందిరానికి ప్రార్థన చేస్తే నీ భారము దేవుని మీద వేసేస్తే నువ్వు విశ్రాంతి తీసుకుంటుంటే, నీ టీవీ దగ్గర కూర్చోంటుంటే ఆ భారము దేవుడు మోస్తాడా? అప్పుడు నీకు సమాధానం ఇస్తాడా? ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేస్తే నీ సమస్త భారము తొలగించుటకు కల్వరి శిలువలో మన భారం అంతా మోసినటువంటి యేసయ్య సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయమని మత్తయి భక్తుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు సమాధానం వస్తుందట. పురుషులు అయితే ఇంట్లో ఉన్నటువంటి గలాటను బట్టి సమాధానం కోసం ఏదేదో చేస్తారు. వారు ఏదేదో చేస్తున్నారని స్త్రీలైన మనము ఏదేదో చక్కబెడతాం సమాధానం వస్తుందని. అవునా కదా? అక్కడ అందులో లేదట సమాధానము, అందులో లేదట తల్లి. దేవుని సన్నిధి యొద్దనే సమాధానము దొరుకుతుందట. హల్లెలూయా. సమస్త భారము మీదనుకుంటున్నారు, నేను మోస్తాను, నా మీద వెయ్యండి, నేను మోసి మీ కాడికి తేలికగా చేస్తానని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటికి రక్షణ వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీకు శాంతి సమాధానము దొరుకుతుంది. హల్లెలూయా. మరి ఒక వాక్యం చూసుకుందాం. దేవుని నీతిని రాజ్యాన్ని మనం పొందవచ్చట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే మత్తయి, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలు తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యము స్టార్టింగ్లో మీకు చెప్పానే, నా గేదెలు పోయేయండి, నా పిల్లలు నా మాట వింటం లేదండి, నా భర్త త్రాగుబోతుగా ఉంటున్నారండి, తెచ్చిన 10,000 కూడా సరిపోక ఇంకా అప్పుల పాలు అవుతున్నాను, ప్రార్థన చెయ్యండి అని మీరు మాట్లాడిన, మనం ఈ రీతిగా మాట్లాడుతున్నామని మాట్లాడుకున్నామా? అదే మత్తయి భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలట. హల్లెలూయా. రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి అంటే మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే నీకు రక్షణ వస్తుంది. రక్షణలో నువ్వు కొనసాగుతూ ఉంటే నీ భారం అంతా ఆయన మోస్తాడు. హల్లెలూయా. చేస్తున్నాం మనం ప్రార్థన, అవన్నీ మనకు అనుగ్రహిస్తారట దేవుడు. ఏది పోయాయో, నీ కుటుంబంలో ఏది లోటు ఉందో ఆ లోటులన్నీ తీరుస్తారట ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసిన ఎడల. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీతి రాజ్యం మొదట వస్తుందట. ఈ లోకంలో ఉన్న నీతి, ఈ రాజ్యాలు, ఈ పదవులు, ఈ ఆస్తులు, ఎంతస్తులు ఇక్కడతో ఉండిపోతాయి. కానీ నీవు ప్రార్థన చేస్తే నీకు రక్షణ వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీతిని ముందు పట్టుకుంటావు. తర్వాత ఆయన రాజ్యంలోకి నువ్వు ప్రవేశించగలిగే హక్కుదారుడు అవుతావు నువ్వు ప్రార్థన చేస్తేనని మరి మత్తయి భక్తుడు మాట్లాడుతున్నాడు. మనం ఎంతసేపు ఏం చేస్తామంటే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటే అని మనం ప్రార్థనలు చేస్తాం తప్ప ముందు ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకాల. ఆయన రాజ్యము పైన ఉంది. ఈ లోక రాజ్యం ఆయనది కాదు. ఈ లోక రాజ్యం అంతా సాతాను మీద ఆధారపడి ఉంది. పరలోక రాజ్యము మనది. ఆ రాజ్యాన్ని మనం వెతకాలి. ఆ రాజ్యాన్ని వెతకాలంటే నువ్వు రక్షణ పొందాలి. నువ్వు నీతిగా యథార్థతగా బ్రతకాలంటే ఆ రాజ్యములో నువ్వు ఆ రాజ్యము కొరకు, నీతి కొరకు నువ్వు వెతికిన ఎడల ఈ లోకంలో అన్నీ కూడా నీకు అనుగ్రహిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చనిపోయిన తర్వాత ఎవరు చూస్తాంలే, చనిపోయిన తర్వాత ఎవరు చూడొస్తున్నారులని భయంకరమైనటువంటి మాట ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా మరి మాట్లాడతారు. చనిపోయిన తర్వాతే ఉంది విశ్వాసకు అసలు జీవితము. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. చనిపోయిన తర్వాతే ఉంది తల్లి. ఈ లోకము మంద కాదు, ఈ లోకము మరి శాశ్వతము కాదు. అశాశ్వతమైనటువంటి ఈ లోకములో ఉండి ఈ లోకాన్ని ప్రేమించి ఆయన నీతిని, రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి మరి అవిశ్వాసులైనటువంటి ప్రజలతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ముందు ఆయన నీతిని నువ్వు వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు. నువ్వు అనుకున్నవన్నీ నేను సమకూరుస్తానని నా తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తల్లి. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి నీకు రక్షణ వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే పోగొట్టుకున్న సమాధానము, పోగొట్టుకున్న నీతి నీకు లభిస్తుంది. చేస్తున్నామా మనము? మనసు ఏమీ బాగోలేదు పిల్ల అని చెప్పే నువ్వు నేను కాసేపు మనసు బాగోపోయినప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్తామా మనము? ఎప్పుడైనా వాక్యం చదువుతామా? ఆలోచన చెయ్యండి తల్లి. విశ్వాసికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ దైవ సేవకులకి బోధిస్తూనే ఉంటున్నారు. నీవు ప్రార్థన చేయడం వల్ల, కన్నీటి ప్రార్థన వల్ల కొన్ని పొందుకుంటున్నావు.
ప్రార్థన చేయడం వల్ల నీకు కొన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయని వాక్యం మరి నీకు బోధిస్తుంది. నువ్వెవరితో సహవాసం చెయ్యకూడదో, ఎవరితో సహవాసం చెయ్యాలో దేవుని వాక్యం నీకు స్పష్టంగా మరి సెలవిచ్చింది. పాటిస్తున్నామా మనము? ఇవన్నీ పాటించిన ఎడల పరలోక రాజ్యం నీ సొంతము, నా సొంతము. హల్లెలూయా. ఇది ఒక మజిలీ లాంటిది తల్లి. పరలోకము నా దేశము, పరలోకము నా దేశము, నీ నీలామయలోకమేగా నేను యాత్రికుడాను, పరలోకము నా దేశము, పరదేశిని నీలామయలోకమేగా నేను యాత్రికుడాను. ఎంతో అందమైనది ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నీ దేశము. యాత్రను సాగింతును, నేను యాత్రను సాగింతును, పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడాను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశం ఏదట? మన దేశం ఏది తల్లి? పరలోకము. పరలోకము నీ దేశము. ఈ దేశము నీది కాదు. ఎంతో అందమైనది పరలోకము. ఆ అందమైనటువంటి పరలోకములో, ఆ నిత్య రాజ్యములో, నీతి సమాధానము ఏర్పడుచున్నటువంటి రాజ్యములో, సింహము పాము ఆటలాడుకునే రాజ్యములో నీవు నేను ఉండాలంటే ఈ లోకంలో ప్రార్థన చెయ్యాలి. మనము ఒక అరగంట సేపు టీవీ చూసి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తాము అని అంటే చెల్లదు తల్లి. నీవెప్పుడైతే ఈ లోకములో ఉన్న ఆశలన్నీ త్యజించి అసహించుకుంటావో, ప్రార్థన నువ్వు మోకరించేటప్పటికి ప్రార్థన లపలపమని మరి ఏరులై పారుతుంది నీ కన్నీరు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు మధ్యాహ్నానికి వచ్చి రకరకాల సీరియల్స్ చూసి నీ కంట్లో ఏది కనపడుతుంది? పండగ వస్తుంది, నీకు ఏది కనపడుతుంది? అందులో చూసినటువంటి ఆ ఫ్యాషన్ డిజైనే నీకు కనపడుతుంది, ఆ లోకమే నీకు కనపడుతుంది. కానీ తీసుకొచ్చి యథావిధిగా క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సమాజంలో క్రైస్తవురాలయ్యుండి కూడా, క్రైస్తవుడయ్యుండి కూడా లోకాన్ని తీసుకొచ్చి క్రైస్తవులో పెడుతున్నటువంటి దౌర్భాగ్య సమాజంలో క్రైస్తవులు ఉన్నారు ఈ రోజుని. ఎంత చేపు చేసినా ఈ లోకము నీది కాదు తల్లి. 100 రూపాయలు, 1000 రూపాయలు, లక్షల రూపాయలు నువ్వు ఫ్లైట్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఆ బస్సు ఆ యొక్క సమయం వచ్చేటప్పటికి నిన్ను దింపేస్తుంది. ఆ బస్సు దింపేస్తుంది, ఆ ట్రైన్ నిన్ను దింపేస్తుంది, ఆ విమానం నిన్ను దింపేస్తుంది, ఆటో నిన్ను దింపేస్తుంది. నేను 15 రూపాయలు ఇచ్చాను, అందరూ 10 ఎత్తుంటే నేను 15 ఇచ్చాను, ఈ ఆటోలో నేను కూర్చుంటాను. కూర్చొనిస్తాడా? కూర్చొనివ్వడు. ఈ లోకం ఎప్పుడు నీది కాదు తల్లి. ఈ లోకాన్ని చూసి మోసపోవద్దు. ఈ లోకము చూసి ఎంతో అందమైనటువంటి పరలోకములో నువ్వు ఒక్కసారి దర్శన భాగంలో చూసావు అనంటే, నీ పితరులు ఎక్కడున్నారో ప్రభువా నాకు చూపించు అని నువ్వు అడిగి నీకంటే ముందుగా ప్రయాణం చేసినటువంటి ఆత్మీయ యొక్క ప్రయాణంలోకి వెళ్ళినటువంటి వారిని చూసిన ఎడని లోకము నీకు ఒక అసహ్యత పుట్టిస్తుంది. ఈ లోకంలో నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఎప్పటికైనా పోవలసిందే కదా ప్రభువా, ఎప్పటికైనా పోవలసిందే. ఈ లోకము నాది కాదు. క్రైస్తవుడిగా జీవిస్తున్న నీకు నాకు ఏం ఆశ ఉండాలట? పరలోకము చూసే భాగ్యం, అక్కడికి వెళ్ళే భాగ్యం నాకు ఇవ్వండి ప్రభువా. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆరోగ్యము, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. నువ్వు పిలుచుకున్నప్పుడు మేఘాల మీద ఆరోహణం అయిపోయి ఉండాలి ప్రభువా. ఆ ప్రార్థన క్రైస్తవుడు చెయ్యాలి. అవన్నీ చేసిన ఎడలా, నీతిని రాజ్యాన్ని నువ్వు ముందు వెతకిన ఎడలా నువ్వు అనుకున్నవన్నీ ప్రభువారిస్తారట. హల్లెలూయా. అవి వెతకం మనము. ఎప్పుడు కూడా అల్పమైనటువంటి పాపభోగాల కొరకే మనం ప్రార్థన చేస్తాం. నన్ను నింపు ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా,
నన్ను నింపు ప్రభువా అని ఎప్పుడైతే ప్రభువులు వారిని అడిగామో ఆ ఆత్మ వరాలతో నింపే పాటు ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా నీకు ఏ లోటు లేకుండా చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా. ఆ మర్మము తెలుసుకొని క్రైస్తవుడు ఈ లోకంలో యాత్ర సాగించాలి. నీకు సమాధానము కావాలంటే దేవుని సన్నిధికి రావాలి. నీకు సమృద్ధి కావాలంటే దేవుని పాదాల మీద పడాలి. అందుకు నువ్వు ప్రార్థన చేయ. శోధన జయించాలట. మనము శోధన జయించాలి. మనము ఈ లోకంలో ప్రభువుల వారు కూడా శోధన జయించారు తల్లి. 4వదిగా శోధన జయించేవాడు ధన్యుడు. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము చదువు తల్లి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. హల్లెలూయా, హల్లెలూయా. మనము శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలట? ఆయన శోధనలో జయించువాడు ధన్యుడని వాక్యము సెలవిస్తుంది. 5:13 పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. అతడు ఏం చేయాలట? శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. అనేక మంది దండెత్తి నీ కుటుంబం మీదకి, నీ మీదకి అనేకమైనటువంటి లేనిపోని నిందలు వేసినప్పుడు మనము గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయవలెను. ప్రభువా, అది ఎవరు చేస్తారో తెలుసా? ఒకటి చెప్పనా మీకు నిజము? యథార్థముగా ఉన్నవారే ఆ శోధన జయించగలరు. హల్లెలూయా. యథార్థముగా ఉన్నవారే ప్రార్థన చేయగలరు. హల్లెలూయా. ఆ యథార్థత లేనివాడు ప్రజలను ఆశ్రయిస్తాడు. ఆ యథార్థత ఎక్కడుందంటే నా దేవునిలో ఉంది. అందుకే నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీకు శోధన వచ్చినప్పుడు ప్రభువా ఎందుకు వచ్చింది? నీ హృదయము యథార్థత, నీ శరీరము యథార్థత, ప్రార్థనతో నిండి ఉంటే దేవుని సన్నిధికి వస్తావు. అది యాకోబు మాట్లాడుతున్నాడు. నీకు శోధన వచ్చిన ఎడలు నువ్వేం చేయాలి? ప్రార్థన శోధన వచ్చినప్పుడు మనం కృంగిపోతాము. నువ్వు శోధన వచ్చినప్పుడు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు అవుదు అని అదే యాకోబు గారు మాట్లాడుతున్నారు. శోధన వచ్చినప్పుడు మనం ఆయన జయించాలంటే ఆయన పాద సన్నిధిలోనే జయించాలి. నీకు సంతోషము కలిగినప్పుడు దేవుని కీర్తనలో పాడాలి. అంతే తప్ప టీవీలో వచ్చినటువంటి వ్యర్థమైనటువంటి మరి పాటలను పాడకుండా వాళ్ళు. ఎవరికైనా రోగి అయి ఉన్నాడా అతని కొరకు సంఘమంతా ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. వారి విశ్వాసమైనటువంటి ప్రార్థన రోగిని మరి లేవనెత్తుతుంది, స్వస్థపరుస్తుందని సెలవిస్తున్నాడు. నువ్వు శోధనలోకి వెళ్లకుండా ప్రార్థన చెయ్యాలి. నీకు శోధనలోకి వెళ్లకుండా ప్రార్థన కాదు, అది రాకుండానే ప్రార్థన చెయ్యాలి. వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే లేదు. శోధనల తేక మమ్మల్ని కీడు నుండి తప్పించుము ప్రభులు వారు నేర్పినటువంటి ప్రార్థన. శోధన రాకుండా ప్రభువా, ఈ దినం బిడ్డలు యవనస్తులు బయటికి వెళ్తున్నారు, నా భర్త బయటికి వెళ్తున్నాడు, నేను బయటికి వెళుతున్నాను, అనేక పనులు చక్కబెట్టుకుని రావాలి. శోధన నుంచి వారు జయించుటకు ఏ శోధన నా బిడ్డల మీదకి రాకుండా ఉండులాగున మనం ప్రార్థన చేసే క్రైస్తవులు ఎవరైనా ఉన్నారోనంటే భూతార్థం ఎట్టి చూసినా వారికి మనకి కనిపించరు. అదాక ప్రార్థన చెయ్యరు. కానీ తల్లి ఈ వారము వారి బిడ్డ ఈ డ్రెస్ వేసుకొచ్చింది కనుక, ఈ చెవిలీలు పెట్టుకుంది కనుక ఆ బిడ్డ కంటే ఎక్కువగా నా బిడ్డలు ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. అన్నీ కొనుక్కొచ్చి తెచ్చి ఆ బిడ్డకు తగిలిస్తాము. మరి శోధనలో పడకపోతే ఎలా పడతారు? అందులో క్రైస్తవునికి ఉండబట్టిన లక్షణాలు సంఘంలో నేను నేర్పుతున్నాను. అలాగ ఉంటే మన బిడ్డలు మనము శోధనలో పడకుండా ఉంటాము. శోధన జయించాలంటే ప్రార్థన ద్వారానే మనం జయించగలదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభుల వారు కూడా శోధన జయించారు. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం అంతా ఆ అధ్యాయం అంతా చదివితే ఉంటుంది. లూకా సువార్త మరి 4వ అధ్యాయంలో ఉన్నది. దేవాది దేవుడు మరి 40 దినాలు ఉపవాస ప్రార్థనతో కొండ మీద ఉపవాస ప్రార్థన చేయిచుండగా నా ప్రభువులు అయినటువంటి జీవాధిపతినే సాతాండి వదలలేదు. తల్లి జ్ఞాపకం ఉంచుకోండి. 40 దినాలు ఉపవాసముతో ప్రార్థన చేసి కొండ దిగుచుండగా సాతాండ పట్టుకున్నాడు అక్కడ. ఆయన దేని ద్వారా జయించారు? ఉపవాస ప్రార్థన ద్వారానే జయించగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట తల్లి. నేను గత వారంలో కూడా కన్నీటి ప్రార్థనలో ఆఖరుగా ప్రభువులు వారు ఇచ్చిన వాగ్దానం మీకు చదివి వినిపించాను. ఇశ్రాయేలు బిడ్డలారా,
కుమార్తెలారా నా కొరకు ఏడవకండి అన్నారు ప్రభు మాట. ఎవరు ప్రార్థన చేశారు మీ బిడ్డల కోసం అన్నారు. ప్రార్థించిన వారందరికీ నిండు వందనాలు చెల్లించారు. ఇప్పుడు కూడా నా ప్రభులు వారు ప్రార్థన ద్వారానే భయంకరమైనటువంటి సాతాను పెట్టినటువంటి 3 కూడా జయించగలిగారు ప్రార్థన ద్వారానే. హల్లెలూయా. నీ కుటుంబంలో శోధన వచ్చినా, నీ సంఘంలో శోధన వచ్చినా, నీ గ్రామంలో శోధన వచ్చినా మోకరించి ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద నా మీద ఎంతైనా ఉంది. ప్రభులు వారు నేర్పారు. కన్నీటి ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా నా ప్రభులు వారు వాడిని ఓడించి ఆయన పాదాల కింద అణగతొక్కారు. హల్లెలూయా. ఒక్కసారి కాదు తల్లి, ఆయన ఏ బలహీనలో 40 దినాలు ఉన్నారో ఆ బలహీనతలు ఎత్తిపెట్టి దేవుడి దగ్గరకు వచ్చి శోధించింది. నువ్వు బయటికి వెళ్తున్నావా యమనస్తుడా? సెల్ ఫోన్ ద్వారా నువ్వు శోధించబడుతున్నావు. జయించగలుగుతున్నావా సాతాన్ని? ఆ ఫోన్ ద్వారానే నీ దగ్గరికి వస్తున్నాడు సాతాను. ఎప్పుడైనా గ్రహించావా? ప్రార్థన ద్వారానే నా ప్రభువులు వారు జయించారు. యవనస్తులైనటువంటి వారు బయటకు వెళుతున్నారు. అనేక శోధనలు వస్తాయి. శోధన జయించాలంటే నీ కన్నీటి ప్రార్థన, తల్లి ప్రార్థన, నీ ప్రార్థన ఎంతైనా అవసరమని ప్రభు మనకు నేర్పారు. ఆ ప్రార్థన ద్వారానే మనము మరి శోధన జయించాలి. 5వదిగా చెప్పి మనం ముగించుకుందాం. స్వస్థత పొందాలి. ప్రార్థన చేస్తే మనము స్వస్థత పొందవచ్చునని యాకోబు పత్రిక, అదే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16లో మాట్లాడుతున్నారు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. చాలు తల్లి, నీవు అనారోగ్యంగా ఉన్నావా, నీవు అస్వస్థతగా ఉన్నావా, స్వస్థత పొందలేక ఉన్నావా, ప్రార్థన చేయమంటున్నాడు యాకోబు గారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు విశ్వాసంతో ప్రార్థన చేసిన ఎడల నువ్వు స్వస్థత పొందువు. ఆ రోగిని మరి లేపాలంటే ఎవరికి ఉందా శక్తి? నీ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారికి ఉంది. ఆయనకు మనం మొర్రపెట్టాలి, ఆయనకి ప్రార్థన చేయాలి. ఆయన నామము ఎత్తిపెట్టి ప్రార్థన చేసిన ఎడల అతను స్వస్థత, విడుదల పొందుతాడు. దేవుడు ఆ ప్రార్థన విన రోగిని లేపుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా మనకు అనుభవం తల్లి? ఎంతసేపు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు మరి అలాగపోయాయి కదా. మా గేదెని ఎత్తుకావు కదా, నీ కొందనాలు. మా బిడ్డకి నువ్వు ఇచ్చావు కదా, మీ కొందనాలు. ఎవరి కాలంలో ఉన్నారు కదా నా బిడ్డలో, నీ కొందనాలే అని అనుకుంటున్నాం తప్ప మరి కన్నీటి ప్రార్థన నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే పొందుకోలేని ఏమీ లేవు తల్లి. అనేక సంవత్సరాల అవమానాల పాలైపోయినటువంటి అన్నా పొందుకుంది కన్నీటి ప్రార్థనతో. హల్లెలూయా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీకు దినాలు ఉన్నాయమ్మా, చక్కబెట్టుకో అని ఇచ్చికి గారికి ఇచ్చినటువంటి సెలవు మనలో ఎవరికైనా డాక్టర్లు ఇచ్చారనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం తల్లి? ఇంకా స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాం, ఇంకా స్పెషలిస్టుల దగ్గరికి పరిగెడతాం అప్పు సప్పు చేసుకుని. కానీ కన్నీటి ప్రార్థన ఆయన్ని స్వస్థపరిచిందట. హల్లెలూయా, హల్లెలూయా. ముందు దేవునికి ప్రథమ స్థానం మనం ఇవ్వాలి అన్నిటిలో. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నా యొక్క అంశము కాదు, కానీ వెళ్ళడం వల్ల తప్పు కాదు, కానీ ముందు కన్నీటి ప్రార్థనతో నీ దేవుని దగ్గరికి వచ్చి వెతకాలి. ఆయన ఏం చెప్తారు మనం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన చేయడం వల్ల మనకి రక్షణ వస్తుంది. ప్రార్థన చేయడం వల్ల మనం శోధనలు జయించవచ్చు. ప్రార్థన చేయడం వల్ల ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకవచ్చు. ప్రార్థన చేయడం వల్ల సాతాన్ని మనం జయించవచ్చు. హల్లెలూయా. ఒక్కొక్క విషయంలో మనము అనుభవం పొందేవారుగా మనం ఉండాలి. విడిచిపెట్టేవారుగా ఉండొద్దు. ఎంతమందికి కన్నీరు కారిన తల్లి 9 గంటలకు వచ్చి నాతో ఏకీభవించారు? యథార్థముగా చెప్పండి, ఎంతమందికి కన్నీరు కారింది ఈ 9 గంటల ప్రార్థనలో? కన్నీరు. హల్లెలూయా. నేను ఎవరి కోసం నేను చెప్పలేను, కానీ 2 యవ్వనస్తులు రాండ్రులు కన్నీరు దారలై కాచారు, అంగలాచారు. చాలా 15 సంవత్సరాలు లేనటువంటి వయసు లేని పిల్లలు కన్నీరు కారుస్తున్నారు. ప్రభువా, నా బిడ్డలు కన్నీటిలు కొట్టుకుపోయేలాగా ఎప్పుడు నిమించుతావు ప్రభువా? ఆ బిడ్డలిద్దరిని దేవుడు దీవించును గాక. వారి యవ్వన కాలంలో దేవుడు కలుగు చేసుకుంటును గాక. వారి చదువులో దేవుడు జోక్యం చేసుకుంటును గాక. అలాంటి బిడ్డల కొరకు నీ ఆత్మీయ తల్లిదండ్రులు వెతికే వారిగా ఉండాలి. అందులో మీరు కనపడే వారిగా ఉండాలి తల్లి.
ఒక్కసారి గద్దించాను బిడ్డలంతే, మాట ఇచ్చాను, వచ్చారు. నాకంటే ముందుగా వచ్చి ఏరులే నాకు చీర తడుతుంటే వాళ్ళకి ఆ బైబిల్ కింద తడిసిపోతుంది. అంత ప్రార్థన చేసి బిడ్డలు నాకు ఇచ్చినందుకు నీ కొందనాలు ప్రభువా, ఇంకా నాకు ఇంకేం కావాలని దేవుని స్తుతించడం మొదలుపెట్టాను. అటువంటి బిడ్డలుగా నీ బిడ్డలు తయారు చేయాలి అంటే ప్రభువులు వారి వలె 40 దినాలు ఆయన ఉండి జయించారు కనుక అటువంటి ప్రార్థన నాకు జయించే ప్రభువా. అలాగని పనులకి వెళ్ళొద్దని కాదు తల్లి, నువ్వు ప్రార్థన చెయ్యాలని ఒక పూనుకుంటే, ఒక దీక్ష పూనుకొని ఉంటే నిన్ను పరిగెత్తే మందిరానికే పరిగెత్తే మరి పాదాలుగా నా ప్రభువులు వారు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట నా సాక్ష్యం చెప్పి మనం మరి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. చాలా సమయం ఉంది కనుక ఈ ప్రార్థన చేయడం వల్ల ఒక్కొక్క కోసము వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. అది దేవుని మాట అయి ఉండాలి, అది దేవుని యొక్క విషయం అయి ఉండాలి. అప్పుడే నీకు విశ్వాసతలో మనము ఎదుగుతాము. మీ అయ్యగారు మరణము నన్ను చాలా కలిచివేచి ఈ లోకములో నాకు ఏది వద్దు ప్రభువా అని ఒక మంచి నిర్ణయము ప్రభు సన్నిధిలో నాకు ఇచ్చారు. ఆయన నేను తీసుకోలేదు, ఆయనే కలుగు చేశారు. ఒక్కొక్కల మరణము మనకి కలత చెంది దుఃఖించి ఏడ్చుట కంటే ఒక్కొక్కల మరణం ఒక్కొక్క అనుభవంలోకి మనం నడిపించాలి. ఇప్పుడు వరకు ఉన్నారే నా తండ్రి, వెళ్ళిపోయారు, ప్రభు పిలుచుకున్నారు, నన్ను పిలుచుకుంటావు ప్రభువా. నా సమయం వచ్చేటప్పటికి నాకు ఆత్మీయ సిద్ధపాటు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మీరు ఈ చూపుల్లో చూసే ఉంటారు. ఆయన కుటుంబం కోసం మీరు ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. ఆయన వాక్యాలు విని నేను చాలా బలపడ్డాను. ఉంటే యవ్వన కాలంలో ఇలాగ ఉండాలి, ఇలా సేవ చేయాలి ప్రభు అని నేను చాలా వింటాను, ఆత్మికంగా బలపడతాను. ఆయన శుక్రవారము 11 గంటలకి ప్రభు పిలుచుకున్నారు. ఆయన ఏ బలహీనత, మంచి హోదా కలిగిన ఆయన, మంచి చదువు ప్రొఫెసర్, మంచి చదువు చదివిన, ఈ బైబిల్ మీద పట్టున్నటువంటి ఆయన 33 సంవత్సరాలు కిడ్నీ బాధతో బాధపడుతున్నటువంటి ఆయన ప్రభుకి సమర్పించుకున్నారు. ఎవరికి సమర్పించుకున్నాడు? కార్తీక్ ప్రభుకి సమర్పించుకున్నారు. నిన్నటిదే ఆయన పని దినాలు ముగిసిపోయి ఆయనకిచ్చిన పని నమ్మకముగా చేశారు. నీకు ప్రభులు వారు నమ్మకముగా పని సంఘం అప్పగించారు, నీకు ఒక గ్రామాన్ని అప్పగించారు, నీ కన్న బిడ్డలు నీకు అప్పగించారు. ఆయన పనిలో నువ్వు సాగుతున్నావా? ఆయన పని నమ్మకముగా నువ్వు చేస్తున్నావా? ఆయన పని దినాలు అయిన తర్వాత ఆయన కొనుపోబడినని Lూకా 1వ అధ్యాయంలో మాట్లాడతారు. మన పితరుల పని దినాలు అన్నీ ముగించుకుని వెళ్ళిపోయారు. మన పని దినాలు వచ్చి నీ పని నేను ఈరోజు ఎంత చేశాను ప్రభువా, ఈ వారం ఎంత చేశాను ప్రభువా, ఈ నెల ఎంత చేశాను ప్రభువా, ఈ సంవత్సరం నీ పనిలో నేను ఎంత చేశాను ప్రభువా అడగగలవా దేవుణ్ణి? ఈ సంవత్సరం ఏం సంపాదించుకున్నాం, మరలా డిసెంబర్కి ఏం కొనుక్కుందాం? ఇదే మన ఆలోచన తల్లి. ఈ లోకము, ఈ దేశము మన కాదు. ఎంతో అందమైనటువంటి దేశంలో మన చిరకాలము ఉండాలి. ఆ దేశం కొరకు ప్రయాసపడదాం. ప్రయాసపడాలంటే ప్రార్థన ఒక్కటే. నిన్ను కానుకలు అడగడం లేదు నా దేవుడు, నీకున్నటువంటి చిరాస్తులు నా దేవుడు అడగడం లేదు. ప్రార్థన ఒక్కటే కోరుకుంటున్నారు. ఆ ప్రార్థన చేసి కొర్నేలు ఇల్లంతటి వారిని కూడా ఆయన సన్నిధిలో బాప్తిసం పొందుకునేలాగా చేశాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా బయట ఎందుకు ఎలా తిరుగుతారు తల్లి? నేను నిజమైన ప్రార్థన చేస్తే నీ సహోదరులు నశించిపోతుంటే, నీ రక్త సంబంధాలు నశించిపోతుంటే నీకు బాధగా లేదా? కూటం పెట్టుకున్నాడు ప్రభు పిలుపు మేరకు. పేతురు గారు వచ్చారు, లేచి నిలబడుతున్నారు. అనేక మంది అన్యజనులు వచ్చారట. అక్కడ అందరూ కూడా ఆత్మలో బాప్తిసం పొందారట. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డాం. కూటాలు పెడుతున్నాం, ఎంతమంది మారు మనసు పొందుతున్నారు. కూటాలు పెడుతున్నాం. ఈ కూటాల వల్ల నేను ఈ లబ్ధి పొందుకున్నాను, ఇది పొందుకున్నానని ఎంతమంది నీకు లంకలో గట్ట సాక్ష్యం చెప్పారా తల్లి? తగిన ప్రార్థన మనకు లేక అనేక మందిని ఆకర్షించుకోలేకపోతున్నాం. 1 గంటలో ప్రభు ఆ సమరయ స్త్రీని ఎన్కౌంటర్ చేశారు. 1 గంట కూడా మాట్లాడలేదు ఆవిడతో.
వెంటనే మారు మనసు అంత కలిగిపోయి ఆ పట్టణాన్ని సమరయ పట్టణాన్ని అంతటనే మార్చివేసింది. పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోయింది. ఎవ్వరూ ఆవిడతో మాట్లాడలేనటువంటి మాట ఆయన స్వరము అందులో ఆ మాధుర్యము గ్రహించింది. ఎక్కడా చెప్పలేని వాక్యము నీకు యాజకులు బోధిస్తున్నారే, ఎక్కడా లేనటువంటి మర్మాలు యాజకులు ఎవరి కాలంలో మీకు బోధిస్తున్నారే. బోధింపబడి 5వ సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఎంత ప్రార్థన జీవితంలో నీవున్నావు? ప్రతి దానికి అత్తమాల అయ్యగారు అడుగుతారు, లెక్క అడుగుతారు. ఏమడుగుతారు? లెక్క అడుగుతారు. నీకు ఇచ్చిన ప్రతి విషయానికి లెక్క అడుగుతారు. తల్లి, నీ భర్త నీ డబ్బులు నిన్ను లెక్క అడగపోవచ్చు, గవర్నమెంట్ అకౌంట్లో నీ జీతం లెక్క అడగపోవచ్చు, కానీ నా ప్రభువు నీకు ఇచ్చిన సమయాన్ని, నీ జీవితాన్ని, నీ ఆయుష్కాలని కూడా లెక్కడిగే దేవుడు. హల్లెలూయా. లెక్కడిగినప్పుడు నువ్వేం చెప్తావు? ఆనోకుని లెక్కడిగాడు దేవుడు. ఆనోకి లోకంలో ఉన్న భారభరితమైనటువన్నీ చంకబెట్టుకొని దేవుని సన్నిధిని పోగొట్టుకోలేదు తల్లి. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇచ్చేసి దేవుడితో వెళ్ళిపోయాడంత. ఆనోకు ఎత్తబడిపోయాడు, కొనిపోబడివాడు. అలాగందరినీ లెక్కడుగుతాడు. నీ ప్రార్థన కూడా లెక్కడుగుతాడు. కొర్నేలి శతాధిపతి అయినప్పటికీ, 100 మందికి మీద అధికారి అయినప్పటికీ కొర్నేలి ప్రార్థన చేశాడు. ఆయా బంధువులందరినీ రక్షించుకున్నాడు. మరి నిన్నీ రోజులు లెక్కడుగుతారు. ప్రార్థన చేసావా? ప్రార్థన చేసావా? ప్రార్థించుకుందాం. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం.